2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. వైవాహిక జీవితంలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల రిలేషన్షిప్ ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా అలాంటి వాళ్ళ మీద లీగల్ పరంగా మనము యాక్షన్ తీసుకోవచ్చు అంటారా? దీని గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి? వీటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా హ్యాపీగా మూవ్ ఆన్ అవుతూ ఉంటే మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అయిన సందర్భాల్లో అతని మీద యాక్షన్ తీసుకోవాలి అంటే లీగల్ పరంగా ఎలా ఉంటుంది సార్? ఇది చాలా మందికి ఇలాంటిది ఒక చట్టం ఉందని, ఇలాంటి ఒక సెక్షన్ మీద కేసు ఫైల్ చేయొచ్చు అని చెప్పి చాలా మందికి దీని మీద పెద్ద అవగాహన కూడా లేదు. రీసెంట్గా మనకి హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు చాలా మ్యారిటల్ లైఫ్లో అంటే వైవాహిక జీవితంలో ఉండే చాలామంది దంపతులకి ఇది ఒక ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. 2019లో మనకు వచ్చిన జోసెఫ్ ఆ కేసుకు సంబంధించి అడల్టరీ అన్నది అంటే వైవాహిక జీవితం ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైనా అడల్టరీ కానీ ఇన్వాల్వ్మెంట్ జరిగితే కేవలం వాళ్ళ మీద శిక్షార్హత చేయలేరు. అంటే భార్య మీద కావచ్చు, భర్త మీద కావచ్చు శిక్షార్హులు కాదు, కానీ డివోర్స్ తీసుకోవడానికి అది ఒక కారణం అవుతుంది అని మాత్రం చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ చట్టం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం సమకాలీన సమాజంలో ఎన్ని రకాల చేంజెస్ జరుగుతున్నాయో. ఇటీవల మ్యారేజ్ అంటేనే భయపడే పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఒక రావడం అనేది కొంత రిలీఫ్ అని చెప్పొచ్చు. నేను కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ప్రేమించో లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్లో భార్య భర్తలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఇక్కడ అన్యోన్యంగా ఉన్నటువంటి మ్యారిటల్ స్టేటస్లో భర్త తన ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక కలీగ్తో కాస్త చనువుగా ఉండడం, కాస్త వాట్సాప్ చాట్లు, మెసేజ్లు వీటి ద్వారా కాస్త ఎఫెక్షన్కి గురయ్యాడు ఆ భర్త. గురైన తర్వాత ఆవిడ ఏం చేశారంటే, మీ భార్య మిమ్మల్ని అసలు మీలాంటి వారికి మీ భార్య సరైనటువంటి వైఫ్ కాదు, అంటే మీలాంటి భార్య అసలు మీలాంటి పర్సన్కి ఆవిడ సరైన పర్సన్ కాదని, అసలు నేనైతే మీకు చాలా దగ్గరగా అద్భుతంగా చేస్తానని చెప్పి ఆవిడ మీద లేనిపోని మాటలు తయారు చేసి ఈ అమ్మాయి థర్డ్ పర్సన్ ఈ భర్తకి కాస్త దగ్గరగా అయ్యే ప్రయత్నం జరిగిందనుకోండి. అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఆ దాంపత్యంలో ఈ భార్యకి మెల్లమెల్లగా అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు భర్త. అయితే మొదట్లో బాగానే ఉన్నప్పుడు కూడా భర్తలో వచ్చిన మార్పులు గమనించింది ఈ భార్య. అంటే టైంకి రావడం, టైంకి వెళ్ళడం, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ముఖ్యంగా భార్య ఈజీగా ఐడెంటిఫై చేసేస్తుంది భర్త యొక్క మూమెంట్స్ అన్నీ కూడా. అతనిలో వచ్చినటువంటి మార్పులను గమనించిన భార్య, లేదు నా భర్త ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోనో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారు అని చెప్పి గుర్తించిన తర్వాత అతని ఫోన్ చాట్స్, మెసేజెస్ కాస్త ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసిందంటే నన్ను కాకుండా వేరే పర్సన్ తోటి చాలా చనువుగా ఉన్నాడన్న విషయం తెలిసింది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పటి వరకు మన వాళ్ళు చేసే పరిస్థితి ఏంటి? పరిగెత్తుకుంటే గుండెలు బాదుకోవడం, లేకపోతే నా భార్య వేరే అమ్మాయితో ఎఫెక్షన్ పెట్టుకున్నాడని చెప్పి రకరకాలుగా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే కోర్టుకి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఇవన్నీ చేసేవారు. చేసి చివరికి పోలీసులు కూడా ఏమంటారు, అమ్మ నువ్వేం చేయలేవు, దీని మీద సెక్షన్స్ ఏమీ లేవు, మీరు ఇమీడియట్గా ఒక డివోర్స్ పిటిషన్ వేసుకోండి, మీ భర్త మీకు ఇష్టం లేదు డివోర్స్ వేసుకోండి అని చెప్పి ఈ రకమైనటువంటి సలహాలు ఇచ్చే సందర్భాలు చాలా ఎక్కువ. మా దగ్గర కూడా చాలామంది క్లయింట్స్ వచ్చి అడుగుతుంటారు, సార్ నా భర్త ఈ రకంగా చేస్తున్నాడు, నేనేమీ చేయలేనా సార్, నా భర్తను మళ్ళీ నేను నా కాపురాన్ని నిలబెట్టుకోలేనని చెప్పి అడిగినటువంటి చాలామంది ఉన్నారు మహిళామణులు. అటువంటి సందర్భాల్లో ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని చెప్పి ఒక చట్టం మనకు ఒక వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటు ఏం చెప్తుంది? దీనికి సంబంధించి రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది, షెల్లీ మహాజన్ వర్సెస్ భానుశ్రీ. ఈ కేసులో ఏం జరిగిందంటే, షెల్లీ మహాజన్ అన్నది ఒక లేడీ, ఈమెకి పెళ్ళైంది, తన భర్త కూడా ఉన్నాడు. భర్త ఉంటే ఈ భర్త ఈమెతో మొదట్లో చాలా అన్యోన్యంగా ఉండేవారు. కొద్ది రోజుల తర్వాత ఈమెని కాస్త పక్కన పెట్టి తన భర్త భానుశ్రీ అనేటువంటి ఒక అమ్మాయితోటి చాలా చనువుగా ఉండి ఈమెని కాస్త దూరం పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో షెల్లీ మహాజన్ ఏం చేశారంటే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించి ఈ మూడో వ్యక్తి అయినటువంటి భానుశ్రీ మా యొక్క మ్యారిటల్ స్టేటస్లో రావడం వల్ల మా యొక్క మ్యారిటల్ స్టేటస్ చాలా ఇబ్బంది కలిగింది, నా భర్త ఈ రకంగా ప్రవర్తించడానికి కారణం భానుశ్రీ కాబట్టి భానుశ్రీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి ఆవిడ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు కోర్టులో ఏం చేశారంటే ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ యొక్క దీని ప్రకారం యాక్చువల్గా ఐపీసీ కాదు, ఇది సిఆర్పిసి కిందకు వస్తుంటే ఇది సివిల్ కేసు కిందకు వస్తుంది. దీని ప్రకారం ఏం చేశారంటే ఆ భానుశ్రీ మీద కొంత పెనాల్టీ వేసి ఆమె మీద కొన్ని సెక్షన్స్ ఇంపోజ్ చేసి ఆమెనే ప్రాసిక్యూట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ భానుశ్రీ ఏం చేశారు, హ్యాపీగా లైఫ్గా ఉన్నటువంటి ఈ లైఫ్ని డిస్టర్బ్ చేసి భర్తని తన వైపు తిప్పుకొని తన అడుగుజాడల్లో పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ని పెంచే ప్రయత్నం చేసింది భానుశ్రీ. అందుకే ఇది మనకి 2013లో వచ్చినటువంటి కేసు, ఇది ఢిల్లీ హైకోర్టులో ఉన్నటువంటి కేసు. అంటే
భార్యాభర్తల మధ్య హ్యాపీగా ఉన్నటువంటి లైఫ్లో థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ జరిగితే అప్పుడు ఆ భార్యాభర్తల మధ్య గ్యాప్ పెరిగి వారి మధ్య అన్యోన్య దాంపత్యానికి మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంటే ప్రధాన కారణం కాబట్టి ఆ లైఫ్కి ఈ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కారణం కాబట్టి ఈమెని ప్రాసిక్యూట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఈ కేసు మనకు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో సిఆర్పిస్ అంటే ఈ సివిల్ కేసు కిందకు వస్తుంది. ఇది క్రిమినల్ కేసు కాదు, ఇది సివిల్ కేసు. దీని మీద ఆమెకు 499, 500, 503, 506 ఈ సెక్షన్స్ అని ఇంపోజ్ చేసి ఆమెకు కొద్ది నెలల పాటు జైలు శిక్ష ఇవ్వడం కూడా ఢిల్లీ హైకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పింది ఓకే సార్. ఇప్పుడు ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఓన్లీ భర్తలకే వర్తిస్తుందంటారా, భార్యలకు కూడా వర్తిస్తుందా? ఇదేంటంటే చాలా మందికి అపోహపడతారు. ఎలిమినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అన్నది కేవలం భర్తలకు మాత్రమే కాదు, ఇది భర్త కూడా భార్య మీద పెట్టొచ్చు. ఇది వైస్ వర్స అనమాట. భార్య భర్త మీద తీసుకోవచ్చు, భర్త భార్య మీద తీసుకోవచ్చు. ఇప్పుడు తన భార్య ఇప్పుడు ఇది ఈ చెప్పినట్టు కేసు ప్రకారంగానే భార్య వేరే వ్యక్తికి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయి భార్య వేరే వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్లో కలిసి ఇక్కడ భర్తను పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తుంటే ఆ భర్త ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అందరూ కూడా జాబ్ హోల్డర్స్, పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం రావాలి, కానీ తన ఆఫీస్కి రాకుండా భర్తను అవాయిడ్ చేసుకుంటూ దూరంగా నెడుతూ ఈ భార్య థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్లోకి వెళ్ళి ఆమెకి చెప్పుడు మాటలు విని ఈ భర్తను దూరంగా పెడుతుంది. అతను ఏం చేస్తున్నాడు, మెల్లగా ఈమెకి దగ్గర కావాలని చెప్పి భర్త మీద లేనిపోని మాటలు, చెప్పుడు మాటలు చెప్పి భర్తను కాస్త దూరంగా పెడితే ఈమె అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయి ఈమె కాస్త అతనికి దగ్గర చేరవుతోంది. ఈ పరిస్థితిలో భర్త గమనించాడు, నా యొక్క మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నాకేమైనా చట్ట ప్రకారంగా ఉన్నటువంటి భర్త మహానుభావులు కూడా ఉంటారు. అటువంటి సందర్భంలో ఇది కేవలం పురుషులకు వర్తించదు, ఇది మహిళలకు కూడా వర్తిస్తుంది అని క్లియర్గా చట్టం చెప్పడం జరిగింది. ఎలిమినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనేటువంటి ఏదైతే ఒక మనకి ఆ ప్రొవిజన్ ఉందో ఆ ప్రొవిజన్ బోత్ సైడ్స్ వర్తిస్తుంది. భర్తకి వర్తిస్తుంది, భార్యకి వర్తిస్తుంది. 100% ఇద్దరికి రిలీఫ్ ఇస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా అడల్టరీ కేసు వేయకపోవచ్చు. అంటే ఇక్కడ తన భర్త మీద కానీ తన భార్య మీద కానీ కేసు ఫైల్ చేసి అగో నా భార్య వేరే వ్యక్తి తిరుగుతుందని చెప్పి భార్య మీద కానీ భర్త మీద డైరెక్ట్గా కేసు ఫైల్ చేసే అవకాశం లేదు. కానీ మూడో వ్యక్తి థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ జరగడం వల్ల అటువంటి సందర్భాల్లో మాత్రమే కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ మీద సివిల్ సూట్ ఫైల్ చేయొచ్చు. ఆ సివిల్ సూట్కి అనుగుణంగా ఆ థర్డ్ పర్సన్ దూరంగా పెట్టుకొని ఇవి రిలీజ్ అవుతుంది ఆపోజిట్. అవును, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, హస్బెండ్ కూడా రిలీజ్, అవును కరెక్టే కదా, అంటే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత అర్థమవుతుంది నేను నా లైఫ్ని నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా ఫ్యామిలీ మొత్తం లాస్ చేసుకున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను అనే విషయం ఎప్పుడైతే రిలీజ్ అవుతాడో ఈ భార్య పెడితే కోర్టు పిలిచి కౌన్సిలింగ్ చేస్తుంది. కౌన్సిలింగ్ చేసిన తర్వాత మరలా ఆ యొక్క మ్యారిటల్ స్టేటస్, ఆ యొక్క కుటుంబాన్ని మళ్ళీ నిలబెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి ఎలిమినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని చెప్పి ఈ యొక్క ప్రొవిజన్ వల్ల శ్రీగారు. అంటే సార్ ఇంకా దీని గురించి ఎవరికైనా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? తప్పనిసరిగా శ్రీగారు, ఇది 100% ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎవరైతే చాలా ఇబ్బందులు పడుతున్నారో మ్యారిటల్ స్టేటస్లో మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయిపోతే ఒకే ఒక ప్రొవిజన్ డివోర్స్ తీసుకోవాలి, లేకపోతే లీగల్ సెపరేషన్ కావాలని చెప్పి ఎవరైతే ప్రబుద్ధులు అడ్వైజ్ చేస్తున్నారో అది 100% తప్పు. ఈ ప్రొవిజన్ వల్ల ఎవరైతే మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ జరుగుతుందో ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళని మీరు కోర్టు ముందు ప్రాసిక్యూట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరికైనా సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతుంది, నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా ఇటువంటి మ్యారిటల్ స్టేటస్ సంబంధించి ఏదైనా కోర్టులో వివాదం ఉంటే వాటికి పరిష్కారం తీసుకు కూడా ప్రయత్నం చేస్తారు శ్రీగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీగారు.